ఆయన మరో పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఆ అమ్మాయి మీద ప్రేమతోటి కాదు, నా మీద కోపంతోటి. ఆ కోపంతోనే విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళా పెళ్లి చేసుకోవాలని చూస్తుండ్రు. ఆ రోజు నా మెళ్ళో తాళి విప్పుతానని అందరి ముంగట అన్న ఆయన్నే ఏం మాట్లాడకుండా ఎవరికి చెప్పకుండానే చప్పుడు చేయలేదు. అసవంటిది ఆయన ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటారని ఎట్లనుకుంటున్నావమ్మా? అంటే ఈమె శ్రీవల్లి అమ్మా. దయచేసి మావ్య ఎవరి విషయం మాట్లాడుకుండ్రి. మాట్లాడకుండా ఎలా ఉంటాం వల్లి? వద్దని చెప్తున్నాను కదా. నాకు నమ్మకం ఉంది, నన్ను కాదని ఆయన మరొకరికి ఆయన జీవితంలో చోటియ్యరు. సరేనమ్మా, నేను ఒకసారి వెళ్ళి సామ్రాట్తో మాట్లాడొస్తాను, నువ్వు ఉండు. అమ్మా నువ్వు వెళ్ళు. నేనెక్కడికి పోతానే? నేను వెళితే ఈ పెళ్లి ఆగదు. ఈ రోజు ఒకటి నిర్ణయించుకుని వచ్చాను. ఎలా అయినా నీకు న్యాయం జరగాలి. లేదు అంటే నన్ను నేను ఇక్కడే తగలబెట్టుకుంటాను. అమ్మా అట్లా మాట్లాడకమ్మా. దయచేసి ఇక్కడ ఎటువంటి గొడవ చేయొద్దు. నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు. నా భర్త నాకు దూరం అవుతాడంటే నేనెట్లా చూస్తూ ఊరుకుంటా? నువ్వు ఇడికెళ్ళి పో అమ్మా, లేదంటే నా మీద ఉండు. ఇలా ఒట్లు పెట్టి పెట్టి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు. నాకేం కాదమ్మా. అందరూ చూసి ఎవరు ఏంది అని అడక్క ముందే నువ్వు ఇడికెళ్ళి వెళ్ళిపో. నేనిక్కడి నుంచి వెళ్ళటం అనేది జరగదు. పెళ్లి మండపంలోనే ఉంటా. ఈ పెళ్లి జరగలేదు అన్న తర్వాతే నేను ఊరికి పోయేది. ఈసారి నువ్వు ఊరుకున్నా నేను ఊరుకోను. అమ్మా ఒకటి పెళ్లి జరగాలి, లేదంటే నా ప్రాణం పోవాలి, అంతే. అమ్మా ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నాన్న మీరెప్పుడు వచ్చారు? అమ్మ కూడా వచ్చిందా? లేదురా, నేనే వచ్చాను. నాన్న ఏంటా కన్నీళ్ళు? ఏం లేదురా, 25 ఏళ్ళు ప్రాణంగా పెంచుకున్న నిన్ను ఏ రోజు నేను ఏ విషయంలోనూ బాధ పెట్టలేదు. నువ్వు బాధ పెట్టావని ఎవరన్నారు నాన్న? ఆ రోజు నీ తల్లిదండ్రుల స్థానంలో ఉండి నీ పెళ్లి జరిపించాం. మీరిద్దరూ కలిసి ఆనందంగా ఉండాలని కోరుకున్నాం. కానీ నువ్వు శ్రీవల్లిని వదిలి దూరంగా వచ్చేసావు. ఇప్పుడు మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు. వద్దురా, శ్రీవల్లికి అన్యాయం చేయొద్దురా, తనను దూరం చేసుకోవద్దురా. ఏం నాన్న మీరు ఇంకా శ్రీవల్లి గురించే మాట్లాడుతున్నారా? నేను తన వల్ల ఎన్ని బాధలు పడ్డానో మీకు తెలుసు. తనతో జీవితం వద్దు అనుకొని విడాకులు కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎందుకు తనని నన్ను దగ్గర చేయాలని చూస్తున్నారు? తన పాటికి తను హ్యాపీగా ఉంది. నా లైఫ్ చూసుకుంటూ అమ్మ దగ్గర హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు తన గురించి ఎందుకు నాన్న? నేను అమ్మకి ఇచ్చిన మాట కోసం ఈ పెళ్లి చేసుకుంటున్నాను. నా మాట విన్నాన్నా, నన్ను ఇబ్బంది పెట్టుకో. ఎవరు ఇబ్బంది పెట్టారు? ఆ అమ్మాయి ప్రేమను అర్థం చేసుకోకుండా నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. నాన్నా మీరు... నాకంతా తెలుసు. మీ ఇద్దరికీ పెళ్ళయిందని తెలుసు, విడాకులు తీసుకున్నారని తెలుసు.
ఒక కొడుగ్గా మీ ఇద్దరి మాటని నేను కాదనను. ఒకరికి ఇద్దరు తండ్రులు నా అదృష్టవంతుణ్ణి. మీరిద్దరూ కలిసి ఆలోచిస్తుంది నా సంతోషం కోసమే కదా. నిజంగా నేను సంతోషంగా ఉండాలంటే అమ్మ చెప్పినట్టు పెళ్లి చేసుకుని నా దారిన నన్ను బతకనివ్వండి ప్లీజ్. అది కాదురా, నేను చెప్పేది విను. వద్దు నాన్న, మీ మాట నేను కాదంటున్నాను అనుకోవద్దు. నేను ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా ఉంటున్నాను. నన్ను ఇలాగే ఉండనివ్వండి. నా గతాన్ని నేను మర్చిపోయి ఇప్పటికైనా సంతోషంగా బతకనివ్వండి. శ్రీవల్లి కూడా సంతోషంగా ఉండాలనుకుంటే తనకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి. తను ఆనందంగా ఉంటుంది. ఒక్క మాట మాత్రం నిజం, నా మనసులో తన మీద ఎలాంటి ప్రేమ లేదు. నా ప్రేమని పునరుద్ధరించాలని మీరు ప్రయత్నం చేయకండి. నన్ను ఇలా వదిలేయండి. అమ్మవారికి దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకోండి. పదండి, బయలుదేరదాం. అక్కడ ఏర్పాట్లు కూడా చూసుకోవాలి కదా. వదిన ఒక్క నిమిషం. బయలుదేరే ముందే ఏంటి మంజరి? నాదో చిన్న కోరిక. అది అక్కడికి వెళ్ళాక కూడా చెప్పొచ్చు కదా. లేదు వదిన, ఇక్కడే చెప్పాలి. సరే చెప్పు. సామ్రాట్ మీ కడుపులో ఉన్నప్పుడే మీ తమ్ముడికి మాటిచ్చారు, మీకు ఆడబిడ్డ పుడితే నా ఇంటి కోడలను చేసుకుంటాను అని. ఇచ్చిన మాట ప్రకారం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నా బిడ్డని మీ ఇంటి కోడలను చేసుకుంటున్నారు. అది మీ మంచితనం, నా బిడ్డ అదృష్టం. కానీ నా మనసులో ఏదో చిన్న భయం. భయమా? ఎందుకు? తెలియడం లేదు వదినా. ఏర్పాట్లన్నీ చక్కగా జరుగుతున్నాయి, అంతా బానే ఉంది. కానీ మండపంలో ఏదో జరుగుతుందని నా మనసు కీడు శంకిస్తుంది. అసలు భయపడాల్సిన అవసరం ఏముంది? మండపంలో మాత్రం ఏం జరుగుతుంది? ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మాట నిలబెట్టుకున్న నేను ఈ రాత్రికి మాట నిలబెట్టుకోలేనా? ఏంటి మంజరి, నువ్వు నీ మాటలు అక్క బాధపడుతుందని లేకుండా? మీరు ఊరుకోండి. ఏంటి ఉండేది? నువ్వు మాట్లాడడం అక్కని అనుమానిస్తున్నట్టుంది. అయ్యయ్యో, మా వదన్ని నేను అనుమానిస్తానా? ప్లీజ్ నా మనసులో ఉన్నది చెప్పనివ్వండి. బాబు సామ్రాట్, నువ్వు కూడా ఆ తల్లికి తగ్గ బిడ్డవి. నీలాంటివాడు నా బిడ్డకి భర్తగా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన మరో పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఆ అమ్మాయి మీద ప్రేమతోటి కాదు,
నా మీద కోపంతో. నువ్వు నా బిడ్డ మెడలో తాళి కడితే అంతకన్నా మరో ఆనందం ఏముంది? మనం బయలుదేరింది పెళ్లికే కదా, ఇంకా మాటిచ్చేదేంటి? లేదు సామ్రాట్, ఈ పెళ్లి జరుగుతుందని, నా బిడ్డ మెడలో తాళి కడతానని మీ అమ్మ మీద ఒట్టేసి మాటివ్వు. మంజరి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? చిన్న మాట ఇవ్వడం ఏంటి కొత్తగా? నేను మాటిస్తే ఒకటి, చిన్న మాటిస్తే ఒకటా? అసలు నీ బాధ ఏంటో నాకు అర్థం కావడం లేదు. నా బాధ ఏం లేదు వదినా. నిన్నట్నుంచి నా మనసు అదోలా ఉంది. ఎప్పుడో ఇచ్చిన మాటకి నువ్వు విలువిచ్చావదనా, కానీ నా సంతోషం కోసం సామ్రాట్ ఎట్టి పరిస్థితుల్లోనూ నా బిడ్డ మెడలో తాళి కడతానని మీ అమ్మ మీద ఒట్టేసి మాటివ్వు. అత్తయ్య, అమ్మ మాట ఒకటి, నా మాట ఒకటి కాదు. అమ్మ చెప్పినట్టు సత్యని పెళ్లి చేసుకుంటానని మీకు చెప్పినట్టే నేను పెళ్లి చేసుకుంటాను. మంజరి, నీకు అనుమానం వచ్చింది అంటే అది నా మాటను అవమానించినట్టే. అప్పుడొక మాట, ఇప్పుడొక మాట ఉండదు. ఆ రోజు చెప్పిందే ఈ రోజు కూడా. మాట తప్పాము అంటే మా ఇద్దరి ప్రాణాలు పోయినట్టే. శుభమా అని పెళ్లికి బయలుదేరి ఈ మాటలేంటి దేవకి? మరి తన అనుమానం తీరాలి అంటే అంతకన్నా ఇంకేం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అత్తయ్య, ఒట్టేసి చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న, మనం మాటిచ్చాం. ఆ మాట తప్పే అవకాశం లేదు అన్నప్పుడు, మన మాట మీద మనం ఉన్నప్పుడు, తన సంతోషం కోసం నా మీద ఒట్టేసి చెప్పడంలో తప్పులేదు నాన్నా. ఒట్టేసి చెప్పనీకి మాటిచ్చిందెవరు? నువ్వు మాట్లాడుకో. ఇది మా ఇంటి విషయం. మేము మాట్లాడుకుంటాం. మధ్యలో నువ్వెవరు? మంజరి, ఇప్పుడు శ్రీవల్లి ఏం తప్పుగా మాట్లాడిందని నువ్వు అంత సీరియస్ అవుతున్నా? వదినా, నేను నా బిడ్డ గురించి మాట్లాడుతున్నాను. తల్లిగా నా భయం నాకుంటుంది. ఆ అమ్మాయిని తిట్టాలని అసలు నాకేం లేదు. సామ్రాట్, ఒట్టి. తానంతగా భయపడుతున్నప్పుడు ఆలోచిస్తావెందుకు నాన్నా? ఒట్టే చిన్నా. అసలు ఇదంతా ఏంటి దేవకి? ఇప్పుడు ఇవన్నీ అవసరమా? మంజరి ధైర్యం కోసమేనండి. చిన్నా, నువ్వు ఒట్టువే.
మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను సత్యనే పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు సంతోషమా? థ్యాంక్స్ వదినా. అయినా నేను నా తమ్ముడికిచ్చిన మాట తప్పుతానని ఎలా అనుకున్నావు? సమస్య లేదు. సత్యమెడలో సామ్రాట్ తాళి కడతాడు. దశరథ్ నా తమ్ముడు. మాట తప్పి మా ఇద్దరి బంధానికి విలువ లేకుండా చేస్తాననుకున్నావా? చిన్నప్పటి నుంచి నా తమ్ముడు అడిగితేనే ఇవ్వలేదు. అడగకుండానే చాలా ఇచ్చాను. ఈ పెళ్లి విషయంలో కూడా నా తమ్ముడు అడగకుండానే మాటిచ్చాను. ఆ మాట మీద నిలబడతాను. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది వదినా. సరే, ఇప్పటికే ఆలస్యమైంది, బయలుదేరదాం. రా నాన్న, రండి, రా. ఏంటి ఇంకా సర్దే దగ్గరే ఉన్నారా? వదిన వాళ్ళు వెళ్ళి ఎంతసేపు అయింది? ఆ వస్తువులన్నీ తీసుకొని మీరు బయలుదేరండి. మీరు వస్తారని ఆగామమ్మా. నేను శ్రీవల్లి ఒక కారులో వస్తాంలే గాని మీరు బయలుదేరండి. ఓయ్, ఏంటి ఇందాక నీకేదో సంబంధం ఉన్నట్టు మాట్లాడుతున్నావు? తప్పి మాట్లాడినా పెళ్లి కొడుకు లేక రెడీ అయినాక ఆయనతో గట్ల బొట్టు పెట్టిస్తారా? అది నీకెందుకు? నా అల్లుడు నా ఇష్టం, మధ్యలో నీకేం సంబంధం ఉందని మాట్లాడుతున్నావు? మంచి పని కాదు అని చెప్పనీకి ఏం సంబంధం అవసరం లే. నువ్వొచ్చింది మా ఆఫీస్లో పని చేయడానికి, అదొదిలేసి ఇంటి విషయాలు నీకెందుకు? ఇంటి పనులు కూడా అప్పజెప్పినప్పుడు ఇంట్లో విషయాలు కూడా చూసుకోవాలి కదా. ఏంటి నువ్వు చూసేది? ఏమో నాకు తెలియనట్టు మాట్లాడుతున్నావు. నీ హద్దుల్లో నువ్వుండు. నేను మీ గురించి మాట్లాడలే, నన్ను నమ్మి నాకు నీడనిచ్చిన మేడం గురించి మాట్లాడినా. ఆమె మీద పొట్టేసి మాట్లాడు మంచిది కాదు అని చెప్పినా. అవన్నీ నీ పై మాటలు. అసలు నిజమేంటో నాకు తెలుసు. ఏం తెలుసు? నటించకు. నువ్వు ఇంటికొచ్చినప్పటి నుంచి నటిస్తున్నావు, అది నాకు తెలియదు అనుకుంటున్నావా? నటించాల్సిన అవసరం నాకేంది? పెళ్లి చేస్తున్నా, నేను సాయం చేస్తున్నా. ఈ పెళ్లి ఆపాలనే కదా నీ ప్రయత్నం? పెళ్లి ఆపాల్సిన అవసరం నాకేంది? నీకే ఉంది. అదే ఏముంది అంటున్నా. సామ్రాట్ నీ భర్త. నీకు నా అల్లుడు విడాకులిచ్చాడు. అయితే నాకివేవీ తెలీదని అనుకున్నావా? నీకు విడాకులిచ్చి నా అల్లుడు నా బిడ్డను చేసుకొని ఎక్కడ సుఖపడతాడోనని ఈ పెళ్లిని ఎలా ఆపాలో చూస్తున్నా. అందుకేగా ఇంటికి చేరావు. అసలుగా ఉద్దేశమే నాకు లేదు. మీరు చెప్పిన అన్ని నిజాలే గాని ఆయన కోసం నేను వచ్చినా ఈ పెళ్లి చెడగొట్టాలనుకుంటున్నా అని గది అబద్ధం. మీరు పెళ్ళన్నా నేనేం మాట్లాడలే. బోనం ఎత్తుకున్నారు, మేడం చెప్పిందని నేను ఎత్తిన. పూజ చేసిండ్రు, నేను సాయం చేసిన. వసంతోత్సవం అన్నారు, గప్పుడు నేనేం చేయలే. మీరే నా కళ్ళు పోగొట్టాలని చూసిండ్రు. నా మీద కోపంతో నా ప్రాణం తీయాలి,
నా కళ్ళు పోగొట్టాలని మీరు చూసిండ్రు గాని నేనైతే ఆయన మనసులో నా మీద ప్రేమ ఉందని నమ్మినా గా నమ్మకంతోనే బతుకుతున్నా.